Yes, ma'am. Okay. Okay, thank you all for your responses. So yesterday we discussed about flex properties and what is the usage of flex, why we are using flex properties, because to make our web page as a responsive web page, we are using the flex properties. So what are flex properties? Instead of grid layouts, these flex properties are the advanced ones. Okay. So yesterday we have seen some flex properties also. To make use of the flex properties, we need a parent, and inside a parent, we need at least a single child. Okay, so that's why to indicate the parent class, here I have taken the section tag. Inside section, by using class selector, we have given the parent. Okay, inside section, I'm again taken an article. Inside the article, we have used class selector and a h1 tag. And in the styles.css file, we used these 4 flex properties. The first flex property is display flex, which is used to make use of other flex property, and it is initial flex property. The next flex property is justify content. So this justify content flex property is used to display the content in different directions. If you give here the right, your content will be at the right of our web page. If you give left, our content will be at the left. Like this, we can give the justify content property. The next one is flex direction. Yesterday we have seen row and column. And I told you to make practice of row reverse and column reverse. The next flex property is flex wrap. Why we are using this flex property? Because after completion of 100% width of the screen, the next content should be displayed in the next line only to avoid overlapping. To avoid overlapping, we are using this flex wrap property. So ఈ 4 properties నేను ఆల్రెడీ మనం చూసాం. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఫ్లెక్స్ ప్రాపర్టీస్ లో, అండ్ అలాగే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్. నౌ టుడే we are going to create a card and then we will make that card as a responsive one. Okay, so that card should contains, నేను నార్మల్ గా చెప్తాను, ఒక ప్రొఫైల్ కార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం మనం. ఆ ప్రొఫైల్ కార్డ్ లో ఏమేమి ఉండాలి అంటే నేము, రోలు, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఇమేజ్. ఆ పర్టికులర్ పర్సన్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విజిటింగ్ కార్డు, నార్మల్ ఒక ప్రొఫైల్ కార్డ్ ఎలా ఉంటుంది, సేమ్ ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఇమేజ్, అతని నేము, రోలు, మొబైల్ నెంబరు, సో ఫేస్బుక్ డీటెయిల్స్, లేదా ఏదో ఒకటి ట్విట్టర్ డీటెయిల్స్, సోషల్ మీడియాకి సంబంధించిన ఏవో ఒక డీటెయిల్స్ ఉంటాయి, లేదా ఆ పర్సన్ కాంటాక్ట్ అడ్రస్. సో ఇవే కదా ఉండేది నార్మల్గా ఏదో ఒక ప్రొఫైల్ కార్డ్, బేసిక్ ప్రొఫైల్ కార్డ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ ప్రొఫైల్ కార్డ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో ఈ పేరెంట్ క్లాస్ కి ఇక్కడ ఉంది కదా, ఈ పేరెంట్ క్లాస్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఇస్తున్నామో అవన్నీ కూడా ఈ చైల్డ్ ఆర్టికల్ h1 అనేది చైల్డ్స్ కదా, ఆ చైల్డ్స్ కి ఆ ప్రాపర్టీస్ అన్ని అప్లికబుల్ అవుతాయి. కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద చైల్డ్ టు దిస్ ఆర్టికల్ ట్యాగ్? సెక్షన్ ట్యాగ్ యొక్క చైల్డ్స్ వచ్చేసి ఆర్టికల్ అండ్ h1 అని చెప్తున్నాను. మరి ఆర్టికల్ ట్యాగ్ కి చైల్డ్ ఏంటండి? h1 tag. Yes, you're right. Very good. h1 tag is the one and only one child for this article tag now. సో నేను ఈ ఆర్టికల్ ట్యాగ్ కి ఏమైనా ప్రాపర్టీస్ అప్లై చేశాను అంటే, ఇచ్చాను అంటే కంపల్సరీ ఈ h1 ట్యాగ్ కి కదా అప్లై అయ్యేది. అర్థమవుతుందా? చెప్పండి. మనం ఆర్టికల్ ట్యాగ్ ని ఏ క్లాస్ సెలెక్టర్ తో డినోట్ చేసాం? క్లాస్ సెలెక్టర్ తో. అండ్ ద నేమ్ ఈస్ చైల్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్టికల్ ఈస్ విత్ క్లాస్ సెలెక్టర్ అండ్ ద నేమ్ ఈస్ హియర్ చైల్డ్. దట్స్ వై హియర్ ఐఎమ్ గివింగ్
dot symbol and then followed by child. మీ వాయిస్ నాకు అర్థం కావట్లేదండి. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవరా? Okay. So now I am going to give some properties to this child. So ఈ చైల్డ్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఇస్తున్నానో అవి ఆ పర్టికులర్ చైల్డ్ ఆర్టికల్ కి చైల్డ్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆ ప్రాపర్టీస్ వర్క్ అవుతాయి. ఈ ఆర్టికల్ కి ప్రెసెంట్ ఓన్లీ H1 ట్యాగ్ మాత్రమే చైల్డ్ గా ఉంది. సో ఓన్లీ H1 ట్యాగ్ కి మాత్రమే ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ అనేవి వర్క్ అవుతాయి. అర్థమైందా? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సెక్షన్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చానో ఆ సెక్షన్ కి చైల్డ్స్ గా ఏవైతే ఉన్నాయో వాటికి ఆ ప్రాపర్టీస్ అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఆర్టికల్ కి ఏవైనా ప్రాపర్టీస్ మనం ఇస్తే ఆ ప్రాపర్టీస్ వచ్చేసి ఆర్టికల్ కు ఉన్న చైల్డ్స్ కి అప్లై అవుతాయి. ఓకే, సో నౌ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ width. Width I already explained you to change the size. Width చేంజ్ చేయడం కోసం మనం width అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. You can give either in pixel format or even in percentage format. ప్రీవియస్ గా మనం ఇమేజ్ సెట్ చేసేటప్పుడు width అనే ప్రాపర్టీని యూజ్ చేసాం. Width is a property to adjust the width either the image or even the particular box. Okay, now here I am giving the width as 25%. Width can be given either in percentage format or even in pixel format. ఎలా అయినా ఇవ్వచ్చు width వచ్చేసి. The property width is used to give or is used to reduce or increase the size. Okay, the next property is border. This is very important. Border. This border property is used to apply border to our content. So we can simply say a box. 4 sides borders వస్తాయి కదా. మనం ఏదైనా పేపర్ కి బోర్డర్స్ అంటే ఏంటండి, లేదా మనం రాస్తూ ఉంటాం మార్జిన్స్ కొట్టి, that can be called as a border. If you give the 4 sides borders, 4 sides margin, that can be called as a border, or simply say that is a box. Okay, border. So please observe carefully. The first property syntax వచ్చేసి border కి first width ఉంటుంది. So here whatever I am giving 1 pixel should be the width of the border. Next, style of the border. We have different styles for this border. The first one is solid. Solid. The next property of this border is border color. Border color. So colors ఎలా తీసుకోవాలి? HTML color codes. Open your Google and then search for the HTML color codes. Here I am selecting this color and I am copying this code and then paste here. Now I want to check the output once. So I'm opening my project. Front end, index. Open with Google Chrome. Are you able to see the border here? So ఒక బాక్స్ వచ్చింది చూసారా border? Is everyone able to see the border? Yes, madam. Yes. Yes, So madam. this is how to give border to our content. So don't forget the syntax. First వచ్చేసి border width అండి. ఇక్కడ నేను 10 pixel ఇస్తే చూడండి, I'm saving this file and here చూసారా border width ఎలా ఉందో 10 pixels ఇది. So
So the first property here, whatever we are giving is border width, and then followed by border style. This is solid type of border. This is solid type of border. The next property is border color. Border color. So now after solid, there is another border style, that is dotted. Dotted. D-O-T-T-E-D. Dotted. Now, if you observe here, so this is the another type of border style, that is dotted type of border style. Initially, we have seen solid. Next, we are seeing dotted. So we have 8 different types of border styles. We exactly have 8 different types of border styles. After dotted, we have dashed. Dashed. Now, if you check the output once, our border style will be in dashes format. Dashes. After solid, dotted, dashed, we have ridge. Rigid anukuntanu. Rigid. No. So, yes, this is another type of border style. Rids. Rids. Solid, dotted, dashed, rids. R-I-D-G. Okay. And another type of border style is groove. Groove. So this is another type of border style. And the last one is hidden. Hidden. If you use hidden, even though there is a border, but we are unable to see that. So ikkada border undi, but manaku kanpinchadu. So that is hidden. That is hidden. So solid, dotted, dashed, groove, rids. Hidden. Next, inset. 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 So this is inset border style. Inset. And we also have outset. 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 So this is the outset border style. So here we discussed different types of border styles. First of all, we discussed border syntax, that is border width, and then followed by border style and then border color. What are the different types of border styles? Solid, dotted, dashed, ridge, groove, hidden, inset, and outset. These are the 8 different types of border styles we have. Okay. So I will tell you what is padding and margin. More tags unte enni tags aithe unnayo anni tags ki kuda apply avutundandi manam rase style. So once again I am repeating I am explaining about border. Border is used to give a box type to our content. First one is border width and then followed by border style and then border color. We have different types of border styles. Those were here I am writing in the text document. 1 second. So here we are discussing the flex properties. So,
in flex properties. Now first we discussed display flex. Next we discussed about flex direction. Next we discussed about flex wrap, and we also discussed justify content. Later we discussed about width property. The next one is border property. Syntax for this border property will be, the first one is border width, space border style. Next, border color. This is the syntax for this border property. Border width, border style, and then border color. We have 8 different types of border styles. Those were, the first one is dotted. The second one is dashed. Third one is solid, ridge, groove, hidden, inset, and outset. These are the 8 different border styles: dotted, dashed, solid, ridge, groove, hidden, inset, and outset. You can use any border style. Most probably we will use solid border style only. Is it clear now? Border lo name center lo రావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ యూస్ చేయండి. ఫ్లెక్స్ మీన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, గ్రిడ్ లేఅవుట్ అని. అడ్వాన్స్డ్ గ్రిడ్ లేఅవుట్. Okay, now we will discuss about next property. Okay, మేడం చెప్పండి. మీరు ఒక బోర్డర్ లో 2 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మేడం. బోర్డర్ లో 2 కలర్స్ యాడ్ చేయడం కుదరదండి. సింటాక్స్ ఇలాగే ఉంటుంది. ఎలా యాడ్ చేస్తారు 2 కలర్స్ అంటే? టెక్స్ట్ కి ఒకటి, బోర్డర్ కి ఒకటా? యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోండి, కలర్ అని ఇచ్చేసి. మీరు కలర్ అని ఇస్తే మీరు ఇచ్చిన రాసిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కలర్ తీసుకున్నాను. 1 సెకండ్. కలర్ అనే ప్రాపర్టీ మనకు ఆల్రెడీ తెలుసు కదండి. కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఫాంట్ కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫాంట్ కలర్ వచ్చేసి గ్రీన్ తీసుకుందాం అనుకుంటున్నాను. చెక్ ద అవుట్పుట్ వన్స్. చేంజ్ అయింది కదా ఫాంట్ కలర్. అది బోర్డర్ కలర్ కాదా మేడం? అంటే 2 కలర్స్ యాడ్ అవ్వ మేడం? బోర్డర్ కి 2 కలర్స్ ఇవ్వడం కుదరదండి. బోర్డర్ అంటేనే మొత్తం కంప్లీట్ గా ఉండేది. అంటే బ్యాక్గ్రౌండ్ లో కలర్ మామూలుగా మనకి కనపడక బ్యాక్గ్రౌండ్ లో కలర్ అది ఇచ్చి బాక్స్ షాడో అని ఒకటి ఉంటుందండి, అందులో ఇవ్వచ్చు మీరు. బాక్స్ షాడో. ఓకే మేడం. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ అబౌట్ మేడం హైట్ తగ్గించొచ్చా బాక్స్ కి? తగ్గించవచ్చు. హైట్ అనే ప్రాపర్టీ కూడా ఉంది మనకి. we also have height property. తగ్గించొచ్చండి. నా దాంట్లో తగ్గట్లేదు, ఒకసారి చూస్తారు మీరు, ఒకసారి చెక్ చేయండి ఒకసారి మేడం. చైల్డ్ ప్రాపర్టీలో విడ్త్ చేంజ్ చేయండి సరిపోతుంది. విడతా ఇక్కడ విడ్త్ ఉంది కదా, విడ్త్ చేంజ్ చేస్తే సరిపోతుంది అండి. విడత చేంజ్ సరిపోతుందా? yes ఓకే ఓకే మేడం. సో index.html file, okay, now we will discuss about another property. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? షాడో గురించి కొంచెం చెప్తారా మేడం? ఆ షాడో బాక్స్ నెక్స్ట్ 1 by 1 చెప్తాను. ఇప్పుడు నేను ప్యాడింగ్ చెప్తున్నాను.
Okay, the next property is padding. Padding. So ఈ padding property is used to get space inside the cell. సో ఇప్పుడు ఈ border లో ఈ కంటెంట్ చూసారా స్టిక్ ఆన్ అయి ఉంది border కి. సో అలా కాకుండా ఇది కొంచెం మూవ్ అవ్వాలి అనుకుంటే we have to give padding property. Padding is a property which where we will get space inside the cell. Inside the cell. Okay. So here I am giving 1 second before going to give directly size. The padding property syntax will be, the first one is top. Top. The next one is right. The next property is bottom. Next left. మర్చిపోతారు అనుకుంటే రాసుకోండి. ప్యాడింగ్ లో ఇలాగే ఇస్తాం మనం. ఫస్ట్ 1% అనేది టాప్ నుంచి మనకి 1% స్పేస్ దొరుకుతుంది. నెక్స్ట్ టాప్ రైట్, రైట్ నుంచి మనకి 2%. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బోటమ్ అండ్ ద ఫోర్త్ విడ్త్ ఈస్ ఫర్ లెఫ్ట్. టాప్ రైట్ బోటమ్ అండ్ దెన్ లెఫ్ట్. టాప్ రైట్ బోటమ్ అండ్ లెఫ్ట్. Now check the output once. చూసారా మనకి స్పేస్ వచ్చింది. And one more thing, if you observe carefully, the border is also gets changed. ఎందుకు అంటే నేను ఇక్కడ విడ్త్ 25% విడ్త్ ఇచ్చాను కదా, ఇక అది స్టాండర్డ్ అండి. ఇక్కడ నేను ఇచ్చిన ఈ విడ్త్ 25% అనేది స్టాండర్డ్. ఎందుకు స్టాండర్డ్ అంటున్నానంటే ఈ కంప్లీట్ 100% ఆఫ్ విడ్త్ ఆఫ్ ద స్క్రీన్ లో మీరు ఏ ప్రాపర్టీ చేంజ్ చేస్తే ఆ ప్రాపర్టీకి తగ్గట్టు మన బోర్డర్ బాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్. ఇట్ విల్ అడ్జస్ట్ ద విడ్త్. సో ఇప్పుడు మనకి టాప్ నుంచి 1%, రైట్ నుంచి 2%, అండ్ బోటమ్ నుంచి 2%, అండ్ లెఫ్ట్ నుంచి 1% స్పేస్ దొరికింది. Padding, for example, if I'm reviewing all these things and I'm giving 10%, మీరు ఓన్లీ సింగిల్ మెజర్మెంట్ ఇచ్చారు అంటే కంప్లీట్ గా టాప్ నుంచి 10% విడ్త్, బాటమ్ నుంచి 10%, రైట్ నుంచి 10% అండ్ లెఫ్ట్ నుంచి కూడా 10% విడ్త్ తీసుకుంటుంది. If I save this file and if I see the output once, are you able to see this content is occupying 10% from all the boxes. ఈ టాప్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 10% ఉంది, ఈ బాటమ్ నుంచి 10% లో ఉంది, రైట్ నుంచి 10 అండ్ లెఫ్ట్ నుంచి కూడా 10 లో ఉంది. Padding is used to get space inside the cell, inside the border. అర్థమైందా padding property? ప్యాడింగ్ మీరు ఇక్కడ డైరెక్ట్ గా ప్యాడింగ్ టాప్ అనైనా యూజ్ చేయొచ్చు. ప్యాడింగ్ టాప్ అంటే టాప్ నుంచి 10% విడ్త్ దొరుకుతుంది, లేదా ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్, లేదా ప్యాడింగ్ బాటమ్ అనైనా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా ఓన్లీ ప్యాడింగ్ ప్రాపర్టీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చెక్ యువర్ మైక్స్. చెప్పండి. మనకి అవుట్పుట్ లో లెఫ్ట్ కి రైట్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా మేడం. అవును, మనం టెక్స్ట్ ఏమి సెంటర్ లో లేదు కదా. మన టెక్స్ట్ సెంటర్ లో లేదు కదండి, అది కరెక్ట్ గా ఉండడానికి. So now if I use the text align center property, now it will be at center. So center లో ఉందా? నేను జస్ట్ బోర్డర్ నుంచి, ఇప్పుడు బోర్డర్ కి స్టార్టింగ్ లో నేను బోర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఈ కంటెంట్ అనేది ఎక్కడ ఉంది, బోర్డర్ కి స్టిక్ ఆన్ అయి ఉంది, అక్కడి నుంచి మూవ్ అయింది 10%. అక్కడి నుంచి రైట్, ఇప్పుడు ఇది లెఫ్ట్ అనుకోండి, అక్కడి నుంచి లెఫ్ట్ 10% తీసుకుంది, టాప్ 10% తీసుకుంది, బాటమ్ 10% తీసుకుంది, అలాగే రైట్ నుంచి 10% తీసుకుంటుంది.
టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ యూజ్ చేసాము అంటే వీఆర్ మూవింగ్ ద టెక్స్ట్. ఇఫ్ యూ గివ్ ద టెక్స్ట్ అలైన్ లెఫ్ట్, అవర్ టెక్స్ట్ విల్ బి ఎట్ లెఫ్ట్ పార్ట్. ఇఫ్ యూ గివ్ సెంటర్, అవర్ టెక్స్ట్ విల్ బి ఎట్ ది సెంటర్ పార్ట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 10% అని ఇచ్చారు ఇందాక, ఈ టెక్స్ట్ అలైన్ యూజ్ చేయనప్పుడు అది సెంటర్ లో లేదు కదని ఎలా ఉంటుంది? నార్మల్ గా ఇది మన ఏ కంటెంట్ అయినా లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది మన వెబ్ పేజ్ కి. మనం మూవ్ చేస్తే మూవ్ అయిందండి ప్యాడింగ్ ప్రాపర్టీ యూజ్ చేసి 10% స్పేస్ తీసుకొని. అర్థమవుతుందా? Yes, ma'am. So I hope everyone is clear about the padding property now. You can directly give here padding top, padding right, padding bottom and padding left. Otherwise, by using only the single padding, you can mention the space whatever you want. The next property is margin. After padding, the next property is margin. సో మీకు అర్థం కావడం కోసం ఇందాక బోర్డర్ 10 పిక్సెల్ తీసుకున్నాను, బట్ ఐఎమ్ చేంజింగ్ దట్ బోర్డర్ టు 1 పిక్సెల్ అండ్ ఐఎమ్ చేంజింగ్ దిస్ బోర్డర్ స్టైల్ టు సాలిడ్. సో మనం ప్రొఫైల్ కార్డ్ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా, సో అందుకనే నేను బోర్డర్ బిట్ వచ్చేసి 1 పిక్సెల్ కి చేంజ్ చేశాను. సో ఇందాక మీకు డిఫరెంట్ బోర్డర్ స్టైల్స్ చూపించాను కదా, అవి అర్థం కావడం కోసం 10 పిక్సెల్ లో పెట్టాను. ఓకే, సో నౌ ఐఎమ్ చేంజింగ్ దిస్ ప్యాడింగ్ ఆల్సో. Padding also to 2%. Okay, now we will discuss about margin property. Margin. మీ మైక్స్ చెక్ చేయండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం మ్యూట్ ఆల్ చేయలేను కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటుంటే నేను క్లాస్ ఆపినప్పుడు అడగండి. The next property is margin. What is margin? Margin is used to get space outside the border, outside the cell అని కూడా చెప్పొచ్చు. outside the cell అంటే సో ఇదంతా ఇప్పటి వరకు చేసింది మొత్తం ఈ కంప్లీట్ బాక్స్ లోపల ఈ కంటెంట్ మూవ్ అయింది మనం ప్యాడింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే. మార్జిన్ అంటే ఈ బయట బోర్డర్ కి, బయట వెబ్ పేజ్ కి ఈ బోర్డర్ కి స్పేస్ రావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డర్ చూసారా, పైన హెడ్ పార్ట్ కి చాలా దగ్గరలో ఉంది. దట్ ఈస్ నాట్ గుడ్. నౌ ఐ వాంట్ టు గెట్ సమ్ స్పేస్ ఫ్రమ్ టాప్ సైడ్. దట్స్ వై హియర్ ఐఎమ్ యూజింగ్ మార్జిన్ ప్రాపర్టీ. ప్యాడింగ్ కి మార్జిన్ కి డిఫరెన్స్ అదే. ప్యాడింగ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ స్పేస్ ఇన్సైడ్ ద సెల్. మార్జిన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ స్పేస్ అవుట్సైడ్ ద సెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గేవ్ మార్జిన్ డైరెక్ట్లీ యాజ్ 10%, ప్యాడింగ్ కి ఎలా అయితే టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఉందో అలాగే మార్జిన్ కి కూడా సేమ్ సింటాక్స్. మార్జిన్ టాప్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్ అండ్ దెన్ మార్జిన్ లెఫ్ట్. నౌ ఇఫ్ ఐ చెక్ ద అవుట్పుట్ వన్స్, సో మూవ్ అయింది కదా, 10% మార్జిన్ తీసుకుంది ఫ్రమ్ టాప్ అండ్ దెన్ రైట్ అండ్ దెన్ బాటమ్ అండ్ దెన్ లెఫ్ట్. మూవ్ అయింది కదా, మన బాక్స్ 10% స్పేస్ తీసుకుంది 4 సైడ్స్ నుంచి. దట్ ఈస్ అబౌట్ మార్జిన్. మార్జిన్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు గెట్ స్పేస్ ఎట్ ది అవుట్ సైడ్. సో ప్యాడింగ్ కి మార్జిన్ కి డిఫరెన్స్ అదే. ప్యాడింగ్ అంటే ఇన్సైడ్, మార్జిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అవుట్ సైడ్ స్పేస్. Someone has asked me to show the index.html file. So if you want, please note down quickly.
Done. Note down the code in styles.css file also. కంప్లీట్ అయిందా అండి? అందరికీ Yes, ma'am. అర్థమైనాయా ఇప్పటి వరకు చెప్పిన ప్రాపర్టీస్ అన్ని? విడ్త్, బోర్డర్, padding and margin. Now Yes, we will madam. discuss about box shadow property. Box shadow. Box shadow property. This box shadow property is used to apply some shadow to our border. So మన బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ కి షాడో అనే ఒక ప్రాపర్టీ వస్తుంది. షాడో, ఈ బోర్డర్ కి షాడో కోసం we are using this border box shadow property. Box shadow property same, top, right, bottom and then left. Here I am giving top, right, bottom and also left as 10 pixels. Okay, now I am giving color also. Box shadow ki manam color kuda mention cheyali by using HTML color code. Here I am using this dark blue color code. So box shadow property syntax ilage untundi. Top, next right and then bottom and then left. Next box shadow color. This box shadow property is used to apply shadow to our border. If you look at the output, you can understand. So shadow apply అయింది కదండి. So this is the box shadow property. This shadow property is used, box shadow property is used to apply shadow to our border. Top, right, bottom and then left. And then followed by border box shadow color. For example, here if I given minus 10 pixel. Now look at the output once. So minus ఇచ్చినప్పుడు this is called as the in type shadow. అంత ఎఫెక్టివ్ గా షాడో ఉండదు, ఇన్సెట్ షాడో అని కూడా అనొచ్చు. If I give the positive, then we will get outside shadow. You can give the negative numbers also for the box shadow. Box shadow property is used to apply shadow to our border. So initially we have to give top, next right, bottom and then left. Next we can give box shadow color. అర్థమైంది కదా? So now I am changing the measurements. మేడం ఆ కోడ్ ఎలా మేడం ఇది? ఏ కోడ్ అండి? ఇప్పుడు మీరు చూపించారు కదా కోడ్, అంటే కలర్ మేడం. HTML గూగుల్లోకి వెళ్ళి HTML కలర్ కోడ్స్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ HTML కలర్ కోడ్స్ అని టైప్ చేసినప్పుడు HTML కలర్ కోడ్స్ వస్తుంది. సో దానిలోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ ఇక్కడ ఉంది కదా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ కావాలి. ఇట్లా రెడ్ కలర్ లోకి రాగానే ఇక్కడ HEX దగ్గర కోడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు కావాల్సిన కలర్ దగ్గర కర్సర్ పెట్టి ఈ కోడ్ ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే మేడం. ఓకే, and I am changing the HTML color code. Green is not too good. Black. Zero pixels, 8 pixels and 8 pixels minus 8 pixels. Minus indicates we will get shadow at outside.
సో లైట్ గా షాడో మెల్టింగ్ రేషియో అంటారండి. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇది ఈ లాస్ట్ వచ్చేసి మెల్టింగ్ రేషియో అని కూడా అనొచ్చు. ఈ లాస్ట్ గా మనం ఏదైతే బోటం తీస్తున్నామో అది మెల్టింగ్ రేషియో కూడా అవుతుంది. సో లైట్ గా కనిపిస్తుంది చూసారా షాడో ఇప్పుడు కంపేరింగ్ విత్ ప్రీవియస్. బాక్స్ షాడో ప్రాపర్టీ. మేడం చెప్పండి. బ్యాక్ సైడ్ దానికి పూర్తిగా రాదా మేడం బ్యాక్గ్రౌండ్ కలర్? పూర్తిగా షాడో ఎలా ఉంటుంది మన షాడో అలాగే వస్తుంది. అంటే పూర్తిగా అంటే బాక్స్ మొత్తం రాదా మేడం బ్యాక్గ్రౌండ్ కలర్? వస్తుంది కదా బాక్స్ మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 8 కి ఉంది, ఇక్కడ 10 ఆర్ 15 ఇచ్చాను పిక్సెల్. మెల్టింగ్ రేషియో చేంజ్ చేశాను, వస్తుంది కదా మొత్తం షాడో. ఓకే 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 మేడం. ఈ లాస్ట్ మీరు ఏదైతే ఇస్తున్నారో అదే ఇంపార్టెంట్, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మీరు ఇక్కడ ఇచ్చేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అనేది చూసుకోవాలి. మెల్టింగ్ రేషియో దాన్ని బట్టే చేంజ్ అవుతుంది. కంప్లీట్ బాక్స్ ముందుకు వచ్చేయాలి ప్రొఫైల్ కార్డు అంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ నెంబర్సే ఇవ్వాలి లాస్ట్ సింటాక్స్ లో. ఓకే ఓకే. నోట్ చేసుకున్నారండి? Okay, after this, so now we just created a border or a box and then we have written only the name. So ఇప్పటి వరకు ఒక ప్రొఫైల్ కార్డ్ క్రియేట్ చేయాలి అంటే నార్మల్ ఒక బాక్స్ క్రియేట్ చేసాం, అందులో ఒక నేమ్ మాత్రమే ఉంది. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ద రోల్ ఆల్సో. నౌ ఐ వాంట్ టు గివ్ రోల్ in index.html file along with h1 child. Here I am using another tag that is h3 tag to give role. Here I am giving the role as trainer or technical training. And I am saving this file and I want to check. సో ప్రీవియస్లీ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, సో ఇంకా వేరే చైల్డ్స్ ఉంటే వాటికి కూడా స్టైల్స్ అప్లై అవుతాయా అని. అయ్యాయి కదా ప్రీవియస్లీ. ఈ నేమ్ కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సేమ్ ఆ ప్రాపర్టీస్ దీనికి కూడా అప్లై అయ్యాయి. రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ కి కూడా కలర్ చేంజ్ అయిందా, నెక్స్ట్ ప్యాడింగ్ అప్లై అయింది కదా, మార్జిన్ అప్లై అయింది కదా, అండ్ ఆల్సో టెక్స్ట్ అలైన్ సెంటర్ ప్రాపర్టీ అప్లై అయింది, అండ్ ఆల్సో విడ్త్ ప్రాపర్టీ కూడా అప్లై అయింది. Am I right or wrong? ఇవ్వచ్చు గ్రూప్ లో కాదు, నేను గిటబ్ లో పుష్ చేస్తాను కోడ్. పిక్సెల్సే కాదు మీరు పర్సంటేజ్ లో కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఫర్ దిస్ రోల్ I want to change the font style to italic. For that, here I am using em tag. This em tag will change the font style to italic. Em tag. Now check the output once. If you observe here, so this font style is changed to italic. Em tag is used here to change this content to the font style of italic. Okay, now after completion of the name and the role, so name complete అయిపోయింది, next role కూడా complete అయింది. Now we want a profile image.
In our profile card, now we want an image. So for better purpose, I am downloading a profile image using SVG image. So SVG image ela download chestam? In Google, I am searching for SVG images download. And then here we have to select for free vector icons. Free vector icons. Here I am searching for profile images or user profiles. Okay, so I'm selecting this particular image. It's not in SVG format. Okay, now I'm downloading this image in SVG format. Click on free download. So this image is downloaded. So initially it will be in downloads folder. So make a process under Telsu. I'm selecting this image. User. And then moving this image from downloads folder into our project. In our project, I'm pasting this image in images folder. Okay. Now, if I check the project once, so images folder lo user.svg image kuda download అయిపోయింది. Okay. You also do the same process. Download an SVG image or else మీ systems లో మీ image పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు, your choice. But for now, download an SVG image from Google and move that image to the images folder. Okay, so how to display an image? How to display image? Using image tag. Am I right or wrong? By using image tag only we are able to. Yes, Jagan Mohan Rao sir, what is your doubt? అదే మేడం, అంటే index.html లో కోడింగ్ CSS స్టైల్స్ లో యూజ్ చేస్తే అసలు అవుట్పుట్ రావట్లేదు మేడం. ఏంటి సార్ index.html ఫైల్ లో? అంటే అక్కడ నేను H1 సెక్షన్ ఆర్టికల్స్ చైల్డ్ పేరెంట్ రాసిన తర్వాత స్టైల్స్ లో ఈ స్టైల్స్ అప్లై అవ్వట్లేదా మీకు? ఎగ్జిక్యూట్ చేసినా సార్ మీరు లింక్ ట్యాగ్ లో css.html ఫైల్ కరెక్ట్ గా ఇచ్చారేమో చూడండి, లింక్ అట్రిబ్యూట్ ని. కాదు సార్, నాకు మీ వాయిస్ క్లారిటీగా లేదు. మీ డౌట్ ఒకసారి చాట్ బాక్స్ లో నాకు పింక్ చేయండి ఇప్పుడు. Okay. Image tag is used to display a image. Here in the source, we have to mention the exact path. What is the path? Images. Slash. What is our image? That is user.svg. Now I want to check whether this image is displayed or not. Yes, image display అయింది, బట్ కరెక్ట్ ఫార్మాట్ లో అయితే లేదు. స్టైల్స్ అప్లై అవ్వట్లేదు.
Okay, I will check it now. సో మీన్ వైల్ రిమైనింగ్ ప్రాసెస్ అందరూ ఎస్విజి ఇమేజ్ ఒక డౌన్లోడ్ చేసి ఇమేజ్ ట్యాగ్ ని యూజ్ చేసి డిస్ప్లే చేయండి. జగన్మోహన్ రావు సార్, ఆర్ యు ఏబుల్ టు షేర్ యువర్ స్క్రీన్ నౌ? No. Then how can I help you, sir? Issue? హలో మ్యామ్, చెప్పండి. మొత్తం ఆ టేబుల్ ని సెంటర్ కావాలంటే ఎలా మేడం? టేబుల్ ఏంటండి, బోర్డరా? అది బార్డర్ ఉంది కదా మేడం మొత్తం. అవును, జస్టిఫై కంటెంట్ సెంటర్ అని తీసుకున్నాం కదా మనం. అంటే మొత్తం ఇది మిడిల్ కనమాట. మిడిల్ లోనే ఉంది అసలు ఇది. మిడిల్ లోనే ఉంది మేడం అది. మనం జస్టిఫై కంటెంట్ సెంటర్ తీసుకున్నాం కదా, అది మిడిల్ లోనే ఉంది. థ్యాంక్ యూ. నాగబాబు సార్, we will take a break for 5 minutes. ఓకే మేడం, నేను ఫీడ్బ్యాక్ పంపిస్తాను మేడం. Okay, sir. చాట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ పంపించండి, చూడండి, అందరూ ఫిల్ చేసేయండి. ఒక 5 minutes తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం.
Okay. So now this image should be at the top, right? But now due to its width, so మనం అన్నిటికీ విత్ 25% ని ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇమేజ్ కు 25% విత్ తీసుకుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఎట్ ది టాప్. సో మనకి ఎలా ఉంటుంది ప్రొఫైల్ కార్డు, స్టార్టింగ్ లో ఇమేజ్ ఉంటుంది, తర్వాత నేమ్ ఆర్ పర్టికులర్ రోల్ నెంబర్ ఆర్ రోల్, నెక్స్ట్ ఫాలోడ్ బై కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఫార్మాట్ లోనే ఉంటుంది కదా ఏ ప్రొఫైల్ కార్డ్ అయినా. సో దట్స్ వై ఐ వాంట్ టు గివ్ some extra properties to this image only. ఈ పర్టికులర్ ఇమేజ్ కి మాత్రమే మనం some extra properties ఇవ్వాలి, స్టైల్స్ అప్లై చేయాలి. For that purpose in this image tag I am giving a class selector. I am selecting this image tag using class selector and the name I am giving is social icon. Okay, ఈ ఇమేజ్ ట్యాగ్ కి మనం సపరేట్ గా కొన్ని స్టైల్స్ అప్లై చేయాలి. అందుకోసమే ఈ ఇమేజ్ ట్యాగ్ లో క్లాస్ సెలెక్టర్ ని యూజ్ చేస్తున్నాను. ఇమేజ్ క్లాస్ సెలెక్టర్ నేమ్ వచ్చేసి సోషల్ ఐకాన్ అని ఇచ్చాను. సోషల్ ఐకాన్. ఇన్ ద ఇమేజ్ ట్యాగ్ ఐ హావ్ యూజ్డ్ క్లాస్ సెలెక్టర్. ఓకే, నౌ ఐ am opening styles.css file. I'm changing that. I'm calling that social icon class selector and I'm changing the width to 100 pixels. Width ni separate ga change chestanu 100 pixels and width I'm changing to 100 pixels. Now if I check the output once, if you observe here, now this image is getting only 100% width. Now this image contains only 100% width. Sorry, 100 pixels width. So in this index.html file, so starting lo image tag ni place cheyandi. This image tag ni ikkada కంట్రోల్ ఎక్స్ అని తీసుకొని సెలెక్ట్ చేసి స్టార్టింగ్ లో ఇవ్వండి. నేమ్ కన్నా ముందే ఉండాలి ప్రొఫైల్ కార్డ్. నేమ్ కన్నా కూడా మన ఇమేజ్ అనేది ముందే ఉండాలి ప్రొఫైల్ కార్డ్ లో. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ దిస్ ఇమేజ్ ట్యాగ్ యాజ్ ది ఫస్ట్ ట్యాగ్. ఆర్టికల్ వెంటనే ఇమేజ్ ట్యాగ్ ని ప్లేస్ చేయండి. నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ రోల్. Now if I check the output once, okay, now it is fine. First image వస్తుంది, next name, next వాళ్ళ particular role. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇమేజ్ ని తీసుకున్నాను. ఇమేజ్ ట్యాగ్ లో క్లాస్ వచ్చేసి సోషల్ ఐకాన్ అని తీసుకున్నాను. ఎందుకంటే ఈ ఇమేజ్ యొక్క విడ్త్ ని రెడ్యూస్ చేసి అలాగే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ని అప్లై చేయాలి. అందుకోసమే ఈ ఇమేజ్ ట్యాగ్ లో క్లాస్ సెలెక్టర్ ని తీసుకున్నాను. నెక్స్ట్ నేమ్ అండ్ దెన్ రోల్. ఈ క్లాస్ సెలెక్టర్ సోషల్ ఐకాన్ లో ఒకే ఒక ప్రాపర్టీని యూజ్ చేసాం, దట్ ఈస్ విడ్త్. విడ్త్ ఈస్ రెడ్యూస్డ్ టు 100 పిక్సెల్స్. కావాలంటే చూడండి, ఒకే ఒక ప్రాపర్టీని యూజ్ చేసాం ఇప్పటి వరకు, దట్ ఈస్ ద విడ్త్. విడ్త్ ఈస్ రెడ్యూస్డ్ టు 100 పిక్సెల్స్ ఇన్ దిస్ సోషల్ ఐకాన్ క్లాస్ సెలెక్టర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొఫైల్ కార్డ్ కి, కొన్ని ప్రొఫైల్ కార్డ్స్ కి ఇట్లా రౌండ్ గా కూడా ఉంటుంది. ఇమేజ్ చుట్టూ ఒక రౌండ్ సింబల్ ఉంటుంది, రౌండ్. టు గెట్ దట్ దేర్ ఈస్ ఎ ప్రాపర్టీ దట్ ఈస్ బోర్డర్ రేడియస్. బోర్డర్ రేడియస్ అనే ఇంకొక ప్రాపర్టీ ఉంది మనకి, బోర్డర్ రేడియస్. బోర్డర్ రేడియస్ ఈజ్ యూజ్డ్ టు గెట్, మనకి ఇమేజ్ కి చుట్టూ కూడా మనకు ఒక బోర్డర్ వస్తుంది. అలాగే అది సర్కిల్ ఆర్ ఓవెల్ ఫార్మాట్ లో ఉంటుంది, స్క్వేర్ లాగా ఉండదు. మీరు అడగచ్చు బోర్డర్ కి బోర్డర్ రేడియస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, బోర్డర్ అంటే మనకి స్క్వేర్ షేప్ లో బాక్స్ వస్తుంది, బట్ బోర్డర్ రేడియస్ వచ్చేసి మనకి బాక్స్ కూడా ఉంటుంది, అలాగే సర్కిల్ కానీ లేదా ఓవెల్ షేప్ కానీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది. డిపెండ్స్ అపాన్ ద విడ్త్ వి ఆర్ గివింగ్.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ 10% ఇస్తున్నాను విత్ బోర్డర్ రేడియస్ వచ్చేసి. ఇప్పుడు అది ఏ షేప్ లో ఉందో చూడండి బోర్డర్ రేడియస్. 1 second. Why it is not applied? Before going to apply the border radius, we have sorry for the inconvenience. Suddenly the power has gone. Now, is my voice audible to you all? Yes, ma'am. 1 second, I will share my screen. సో ఫస్ట్ బోర్డర్ రేడియస్ ప్రాపర్టీ చూడాలి అంటే ఫస్ట్ మనం దాని ఆ ప్రొఫైల్ ఇమేజ్ కి బోర్డర్ ఇవ్వాలి. సో మనం బోర్డర్ ఇస్తేనే నెక్స్ట్ ఆ బోర్డర్ ని రేడియస్ ని చేంజ్ చేయగలం. సో దట్స్ వై ఐఎమ్ అప్లైయింగ్ ద బోర్డర్ టు దిస్ ఇమేజ్. సో బోర్డర్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది? సింటాక్స్ ఫస్ట్ బోర్డర్ విడ్త్, నెక్స్ట్ బోర్డర్ స్టైల్, నెక్స్ట్ బోర్డర్ కలర్. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేస్తే ఒకసారి చూడండి. బోర్డర్ రేడియస్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూసారా? ప్రొఫైల్ కార్డ్స్ లో ఇమేజెస్ కి స్క్వేర్ షేప్ లో ఎప్పుడు ఉండదు. బోర్డర్ స్టైల్ వచ్చేసి బోర్డర్ రేడియస్ కంపల్సరీ ఓవెల్ షేప్ లో కానీ స్క్వేర్ సర్కిల్ షేప్ లో కానీ ఉంటుంది. సో నౌ ఐఎమ్ చేంజింగ్ దిస్ టు ఓవెల్ షేప్ యూజింగ్ 70% ఆఫ్ బోర్డర్ రేడియస్. సో ఇప్పుడు చూసారా? సో ఆల్మోస్ట్ ఓవెల్ షేప్ లోకి వచ్చేసింది 70% ఇస్తే. సో దిస్ ఈస్ బోర్డర్ రేడియస్. టు చేంజ్ ద రేడియస్ ఆఫ్ దిస్ బోర్డర్ స్టైల్. ఓకే, సో ప్రొఫైల్ కార్డ్స్ బోర్డర్ రేడియస్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. స్క్వేర్ షేప్ లో ఎప్పుడు ఉండదు ఇమేజ్ అనేది. ఇమేజ్ బోర్డర్ రేడియస్ ఎప్పుడు కూడా ఇట్లా సర్కిల్ ఆర్ ఓవెల్ షేప్ లో ఇవ్వాలి. మేడం షేర్ అవ్వలేదు. ఇస్ మై స్క్రీన్ విజిబుల్ టు యూ ఆల్? Visible, ma'am. Visible, ma'am. చెప్పండి, ఎవరైతే డౌట్ అడుగుతున్నారు? మేడం దాన్ని మనము ఒక ఐకాన్ గా పెట్టుకోలేము మేడం. మీరు క్రియేట్ చేశారుగా ఒక ఇమేజెస్ ని, ఫెవికాన్ గానా? ఐకాన్ గా ఒక వెబ్సైట్ పైన ఒక ఐకాన్ గా పెట్టుకోలేమా మేడం? పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చా? ఓకే మ్యామ్. మ్యామ్ మన ఇమేజ్ పక్కనే టెక్స్ట్ రావాలంటే మ్యామ్ అది మన పేరు రావాలంటే ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఉండి ఇమేజ్ పక్క నుంచి మన పేరు అవి స్టార్ట్ కావాలంటే ఫస్ట్ ఈ ప్రొఫైల్ కార్డ్ కంప్లీట్ అయిపోయాక నేను మీకు అదే టాస్క్ ఇస్తాను. అది మీరే చేయాలి. విడ్త్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఇమేజ్ మొత్తం డిస్ప్లే అయ్యి ఈ పక్కనంతా మ్యాటర్ రావాలని, అంతేనా? అదేనా మీరు అడిగేది? దానికి విడ్త్ చేంజ్ చేస్తే సరిపోయింది. ఆ ప్రొఫైల్ ఇమేజ్ కి లేదా ప్రొఫైల్ బోర్డర్ ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ మ్యాటర్ లో నేను ఇక్కడ విడ్త్ ని ఇక్కడ బోర్డర్ ఉంది కదా, ఈ మొత్తానికి కూడా విడ్త్ 25% ఇచ్చి
సో పక్కన ఇంకొక బోర్డర్ క్రియేట్ ఇంకొక బాక్స్ క్రియేట్ చేసి దానికి 75% విడ్త్ ఇచ్చాను అనుకోండి, సైడ్ బై సైడే వస్తాయి కదా. అర్థమైందా? అప్పుడు మనం 2 బోర్డర్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ బోర్డర్ అనేది కంప్లీట్ 100% లో 25% విడ్త్ ఆక్యుపై చేసింది. ఒకవేళ నాకు ఇంకొక బోర్డర్ ఉందనుకోండి, దానికి నేను 75% ఇస్తే ఇది ఖచ్చితంగా ఇక్కడ లెఫ్ట్ కి మూవ్ అయిపోతుంది, ఆ పక్కన బోర్డర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఆ బోర్డర్ లో టెక్స్ట్ రాసుకోవచ్చు. See, whatever you are telling here, it is completely for your basic knowledge. So మీరు ఎలా క్రియేట్ చేయాలి, ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ మీకు ఎలా వర్క్ అవుతుంది అని. సో మీరు ఓన్ గా వెబ్ పేజెస్ అలాగే మీ ప్రొఫైల్ కార్డ్స్ ఎలాగనేది మీ నాలెడ్జ్ ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, ఏది ఎక్కడ యూజ్ చేయాలో మీకు ప్రాక్టీస్ తోనే అర్థమవుతుంది. After completion of this class, please practice different profile cards. మీరే ఓన్ గా క్రియేట్ చేయండి. డిఫరెంట్ వెబ్ పేజెస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్టీస్ వాల్యూస్ మీకు అర్థమవుతుంది. మీకు ఇప్పటి వరకు తెలియంది ఏంటి అంటే ఏ ప్రాపర్టీకి ఎలా సింటాక్స్ ఇవ్వాలి, అసలు ఏ ప్రాపర్టీ ఎందుకు వర్క్ అవుతుంది అని. మేము ఇక్కడ అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందుకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నౌ we have created a profile card and we also applied the border style to this profile card. సో ప్రొఫైల్ ఇమేజ్ కి కూడా మనం బోర్డర్ స్టైల్ ని అలాగే బోర్డర్ రేడియస్ స్టైల్ ని కూడా అప్లై చేసాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో గివ్ బాక్స్ షాడో ఆల్సో. మీరు షాడో అప్లై చేయాలి ఈ బోర్డర్ కి అనుకుంటే బాక్స్ షాడో ప్రాపర్టీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. The next one is very important. After completion of an image, icon name పైన ఎలా చేయాలో 1 సెకండ్ చెప్పండి. ఐకాన్ నేమ్ ఏంటండి, అర్థం కాలేదు. నేమ్ పైన ఐకాన్ ఏంటి? ఐకాన్ కింద ఎలా వచ్చినాయి అంటే నేను ఇమేజ్ ట్యాగ్ ని పైకి మూవ్ చేశాను అంతే. H1 ట్యాగ్ H3 ట్యాగ్ కింద రాశాను, ఆర్టికల్ కిందే ఇమేజ్ ట్యాగ్ ని ఇచ్చాను. index.html ఫైల్ కోడ్ చూస్తే అర్థమవుతుంది. నేను ఈ సెషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ కోడ్ మొత్తం గిట్హబ్ లో పెడతాను. ఈ URL వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే, after the image and then name and then role, now we want to give our contact details. So contact details ఇవ్వాలి. సో ఫస్ట్ మెయిల్ అనే కాంటాక్ట్ డీటెయిల్ ఇవ్వాలి అంటే, సో మనకి ఏ నావిగేషన్ ఎలిమెంట్ ఉందండి, మెయిల్ ఇవ్వాలి అంటే నాకు ఎలా కావాలి అంటే ఇక్కడ నాకు ఒక మెయిల్ ఐడి రావాలి లేదా ఒక మెయిల్ ఐకాన్ రావాలి. నేను దాని మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పర్సన్ కి నేను మెయిల్ సెండ్ చేయగలగాలి. Mail to possible? Mail to, yes. We have mail to navigation element for that purpose. So that's why here I'm using anchor tag. Mail to navigation element can be used by using anchor tag. So here I'm giving an anchor tag a href. In this head reference path, here we have to mention that URL. Okay, so mail to colon. So to whom we want to send a mail. In between these anchor tag, we have to mention the text.
So I'm just applying the text as mail. So this is the syntax for this mail to tag. Now I'm going to send mail to this particular person. Whatever we are giving in between this anchor tag, that is the text only to be displayed. So now if you check the output once, so ఇక్కడ చూసారా మెయిల్ అని వచ్చేసింది. నేను ఈ మెయిల్ మీద క్లిక్ చేయగానే ఆ పర్సన్ కి మెయిల్ సెండ్ అవడానికి కోసం కొన్ని మెయిల్స్ ఇక్కడ చూసారా మెయిల్ టు అని కనిపిస్తుంది. అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ హౌ టు గివ్ ద కాంటాక్ట్ నెంబర్. How to give contact number? So now we have given Tell ma'am. tell. Yes, we have tell navigation element for that. Tell or you can give +91 also. And here at the text to be displayed, I am giving phone. By using tell navigation element, so we are giving the contact number. Now, if I check the output once, so if I click on this phone text, I am able to, so నాకు already mobile connect అయి ఉంది కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పర్సన్ కి కాల్ వెళ్తుంది. మెయిల్ టు అండ్ టెల్. సో కానీ ప్రొఫైల్ కార్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింబల్స్ ఉంటాయి అంతే. ఇట్లా మెయిల్ ఫోను అనే టెక్స్ట్ డిస్ప్లే అవ్వదు. కంపల్సరీ సింబల్స్ ఉంటాయి. మెయిల్ సింబల్ అండ్ దెన్ ఫోన్ సింబల్. సో అది ఎలా వస్తుంది ఆ సింబల్స్? సో మనం ఆ ఐకాన్స్ ని డౌన్లోడ్ చేయాలి ఫస్ట్. కాంటాసమ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా. చెప్పండి. కాంటాసమ్ నాకు మీ వాయిస్ అర్థం కావట్లేదు. సింబల్ కి కాంటాసమ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది కదా మేడం. సరే మీరు వాట్సాప్ లో పింక్ చేయరా? నాకు అసలు మీరు చెప్పింది కూడా వినిపించలేదు. చాట్ బాక్స్ లో ఒకసారి మీరు రిప్లై ఇవ్వండి. To avoid like this text to be displayed, here we have to download 2 different images. Yes, font awesome we can be used, but instead of font I want to use icons. Instead of this font we want to use icons. So ఇక్కడ నాకు మెయిల్ ఐకాన్, ఫోన్ ఐకాన్ 2 icons కావాలి. So like for that purpose we have to download 2 images. SVG images రెండు డౌన్లోడ్ చేయండి. మెయిల్ SVG ఇమేజ్ ఒకటి, ఫోన్ SVG ఇమేజ్ ఒకటి. So it's already 2:50. By tomorrow session, please try to download those 2 icons. Mail icon okati, alage SVG mail icon okati, next phone icon okati. Aa rendu icons download chesi undandi మీ images folder lo. So today I am repeating the session. What are the topics that we discussed? We discussed the properties along with some values. The first property is width. Width is used to apply or to increase or decrease the size. Next, border property. Border property syntax should be border width and then followed by border style and then border color. We have different types of border styles. Those were solid, dotted, dashed, rigid, groove, inset, outset and hidden. Next, padding. Padding is used to get space inside the cell. So the padding syntax will be top, right, bottom and then left. Next, margin. Margin is used to get space from outside the cell. Next, box shadow, where we are able to apply some shadow property to our border. The syntax will be top, right, bottom and then melting ratio. If you give the positive number, we will get front shadow. If you give the negative number, we will get back shadow. Next, box shadow color. Next, text length, you already know
to move the text either to the right, left, or to the center. Next, if you observe the code, first of all, we have given the name image to be displayed by using image tag. Inside the image, we have mentioned the class selector social icon. Next, the name, and then followed by role. For role, we have changed the font style to the italic. Next, for contact details like mail and tel, we have used the navigation elements mail to and tel. For the social icon class selector, we have given the properties, that is the width is reduced to 100 pixels, and then the border property. Next, border radius is used to apply the radius property to this particular border. So by tomorrow's session, please download 2 icons. One is for mail and the second is for phone, and also download the Facebook and GitHub icons also. SVG icons 4 images download chesi unchandi మీ images folder lo. The first one is for mail, and the second one is for mobile phone, and the third one is for Facebook, and the fourth one is for GitHub. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి వాళ్ళ సెషన్ లో. మేడం చెప్పండి. అదే మేడం, ఫాంటాసం లింక్ హెడర్ సెక్షన్ లో పెట్టుకుని దాని నుంచి డైరెక్ట్ ఐకాన్స్ డౌన్లోడ్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా? యూజ్ చేయొచ్చు, బట్ అది అడ్వాన్స్డ్ థింగ్, ఇంకా అక్కడ వరకు మనం చెప్పలేదు కదా. ఓకే, అందుకనే నేను చెప్పట్లేదు. సో ద రిమైనింగ్ పర్సన్స్ విల్ గెట్ కన్ఫ్యూజ్. నేను ప్రీవియస్ గా ప్యాడింగ్ మార్జిన్ ఆ ప్రాపర్టీస్ అడిగినప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను ఇదే థింగ్. అది అడ్వాన్స్డ్ వన్. సో ఇప్పుడు ప్రాపర్టీస్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే నేను ప్యాడింగ్ మార్జిన్ గురించి మాట్లాడుతున్నాను. సో ముందే చెప్పడం ఇదేం కాదండి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తే రిమైనింగ్ వాళ్ళకి అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పండి. సెక్షన్ లో ఒకటి ఆర్టికల్ ట్యాగ్ ఒకటి రాసినారు కదా మేడం? అవునండి, index.html. అవును, అందులో ఇంకా ఆర్టికల్ ట్యాగ్స్ ఇంకా రాసుకోవచ్చా మేడం? అలాగే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇవాళ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, మీకు రేపు నేను ఒక టాస్క్ ఇస్తాను. అది ఎలా ఉండాలి అంటే, ఒక సైడ్ లో ఈ ప్రొఫైల్ కార్డ్ వచ్చి పక్కన మీ డీటెయిల్స్ మొత్తం రావాలి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. అలాంటి టైంలో మీరు కంపల్సరీ ఇంకొక ఆర్టికల్ ట్యాగ్ తీసుకోవాలి కదా. ఎన్ని ఆర్టికల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ సెక్షన్ లో ఎన్ని ఆర్టికల్స్ అయినా యూజ్ చేయొచ్చండి. అందుకే మిమ్మల్ని సిమాంటిక్ ఎలిమెంట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయమన్నాను, చాలా ఇంపార్టెంట్ అని. సో నిన్న మిమ్మల్ని సెలెక్టర్స్ ప్రాక్టీస్ చేయమన్నాను, చేశారా? సూడో క్లాస్ సెలెక్టర్, అట్రిబ్యూట్ సెలెక్టర్. ఓకే, సూడో సెలెక్టర్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్. చెప్పండి మేడం. హెడ్డింగ్ కి స్పేస్ రెడ్యూస్ చేయడానికి ఏమైనా ఉంటుందా మేడం? H1 ట్యాగ్ కి H3 ట్యాగ్ కి అలాగా స్పేస్ రెడ్యూస్ చేయాలి అంటే సపరేట్ గా ప్యాడింగ్ మార్జిన్ ఇవ్వడమే. ఇంకా ఇప్పుడు ఈ H1 ట్యాగ్ కి ఈ H3 ట్యాగ్ కి మధ్య స్పేస్ మీకు ఎక్కువగా అనిపిస్తుంది, ఇచ్చాలి. అప్పుడు ఈ H3 ట్యాగ్ లో ఏదో ఒక క్లాస్ తీసుకొని styles.css లోకి వెళ్ళి ప్యాడింగ్ మార్జిన్ ఇవ్వడమే. లేదా ఇక్కడ డైరెక్ట్ గా ప్యాడింగ్ మార్జిన్ తగ్గితే అన్నిటికీ తగ్గిపోతుంది. సరే ఓకే. స్పేస్ కి మనం ఇన్సైడ్ స్పేస్ అయితే కంపల్సరీ ప్యాడింగ్ మార్జిన్, ప్యాడింగేనండి. అవుట్ సైడ్ స్పేస్ అయితే మార్జిన్.
So I hope everyone is clear about today's session. I will move this entire code to the